పన్నులు మరియు ఇంటి పన్ను బకాయిలు మార్చి 25వ తేదీ లోపల చెల్లించవలెను. అట్లు చెల్లించిన వారికి ప్రభుత్వం వారి నుండి వచ్చు. హలో నానా, ఎక్కడ ఉన్నా నాన్న? రైస్ మిల్ దగ్గర నాన్న. నాన్న, ఈసారి సంక్రాంతికి మన ఇంటికి వద్దాం అనుకుంటున్నాను నాన్న. నేను కీర్తి ఇద్దరు వస్తున్నావు నాన్న. అలాగే అలాగే సిద్ధు, మీరిద్దరు వచ్చేయండి. నానా, నేను వచ్చేసరికి కొంచెం మన ఇల్లు నేను చూసుకుంటాను, మీరిద్దరు వచ్చేయండి. అదేలే, నీకేం చెప్పవసరం లేదు. నేను వస్తున్నానంటే అన్నీ నువ్వు చూస్తావు. ఆఫీసులో చిన్న వర్క్ ఉంది నాన్న, నేను నీకు మళ్ళీ చేస్తాను నాన్న. నేను చూసుకుంటాను, మీరిద్దరు వచ్చేయండి. అలాగే నాన్న. నాన్న ఉంటాను నాన్న. ఫోన్లో ఎవరు సూపర్రావు గారు? మా అబ్బాయి సిద్ధు, మా సిద్ధిగడు ఫోన్ చేశాడు. అవునా? ఏమంటే శ్రీనివాస్ గారు, మా వాడిని ఎన్ని తిట్లు తిట్టారండి మీరు. యదవని, యదవన్నారు యదవని, పనికిమాలిన యదవని, ఎందుకో పనిచేయని యదవని, మీరు అందరూ రకరకాల తిట్లు తిట్టారండి వాడిని. ఈ రోజు మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాడు, బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాడు. వాడు భార్య పండగకు వస్తున్నానని ఫోన్ చేశాడు. ఇంతకంటే నాకేం కావాలండి? నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజమే కదా, మనం ఎన్ని తిట్లు తిట్టాం, వాడు దేనికి పనికిరాడు అనుకున్నాం. ఇప్పుడు వాడు ప్రయోజకుడు అయ్యాడు. అంతకంటే ఏం కావాలి ఒక తండ్రికి? అంతే కదా. గాలికి తిరిగేవాడు ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు. అవును. ఒరే సుంట సుపుత్ర, లేరా యదవ సన్నాసి. టైం 8 అయ్యింది. అర్ధరాత్రి దాకా దుబారాగా తిరగడం, ఇదిగో ఇలా బారెడు పొద్దెక్కేదాకా పడుకోవడం. లేరా, లే, ఆర తీసుకో. ఏంటి నాన్న పొద్దు పొద్దుట? ఒరే సన్నాసి, నిన్ను కన్నందుకు నా చెప్పుతోనే కొట్టుకోవాలరా. ఊరుకోనానా, నువ్వు గంటవేంటి? అమ్మగంటేను. ఇలాంటి జోకులకేమీ అడ్లేదు. ఇప్పుడు కాదురా, రేపు నువ్వు నా స్థానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు యాదవని యాదవ. ముందు ఆర తీసుకోరా, లేగు. వాణి, టిఫిన్ రెడీ అయిందా? రెడీ అయిందండి. రా, ముందు ఆర తీసుకో. టిఫిన్ ఏం చేసావు? దోశ చేశానండి. ఏది? మీ ముందే పెట్టాను కదండి, ఏమైపోయింది? రై సిద్ధు, ఏంట్రా ఇది? బ్రష్ చేయకుండానే టిఫిన్ తినేస్తున్నావు. నువ్వు ఉండమ్మా, ఎలాగా తినేస్తున్నాను కదా, తిన్నాక 2 కలిపి కడిగేస్తా. నీతో పడలేనురా బాబు. ఇప్పుడే చూసారుగా వీడి క్యారెక్టర్. వీడి పేరు సిద్ధు. ప్రతి ఇంట్లో ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. ఇంట్లో బుద్ధిమంతులు నటిస్తూ బయట అల్లరి చేయడంలో నంబర్ 1 స్థానంలో ఉంటారు. లైఫ్ని ఈజీగా తీసుకుంటారు. పేరుకు చదువు, మిగతాదంతా అల్లరే. రేయ్ సిద్ధు, ఏంట్రా సిద్ధు, నన్ను మర్చిపోయావేంట్రా? వీడి పేరు సాయి. వీడు రాత్రి చేసిన పనికి వాళ్ళ నాన్న చివాట్లు పెట్టి వీడిని తిండి లేకుండా బయటకు పంపించేశాడు. కనీసం వాడి కాలేజీకి వెళ్ళేందుకు కూడా వాడి మాటలను విందాం. ఒరే, మీరంతా కాలేజీకి వెళ్ళిపోయారు అనుకున్నాను రా. ఎక్కడ్రా? పొద్దునే లేచి మా నాన్న చివాట్లు పెట్టాడు, కొట్టాడ్రా. ఏం చేయాలో అర్థం కాలేదు. తప్పించుకురావడానికి ఇంత టైం పట్టింది. అరే, కీ కూడా ఇవ్వలేదురా. సర్లే, కాలేజీ టైం అవుతుంది, ముందు బండి ఎక్కు. సరే బా.
పేరు కన్నబాబు. ఏనుగులా ఉన్నాడు అనుకుంటున్నారా? బ్యాచ్లో వీడు 3వ వాడు. వీడి అమాయకత్వం చిలిపితనం మీరే చూద్దురు కానీ. బావా ఓయ్ కన్నా, వీడు మురళి, బ్యాచ్లో 4వ వాడు. వీడు అప్పుడప్పుడు వీళ్ళకి షాక్ ఇస్తూ ఉంటాడు. మిగతా టైంలో వీడు చాలా సైలెంట్. మీరే చూడండి. ఆగరా. చూశారు కదండి నలుగురిని. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్కి తక్కువ, శత్రువులకి ఎక్కువ. శత్రువులు అనుకునేరు, వీళ్ళు ఎప్పటికీ శత్రువులు కాదండి. ఇక క్లాస్ రూమ్కి వెళ్దాం పదండి. ఒరే మావా, మనం తప్ప ఎవరో కనపట్లేదు అసలు. అందరు క్లాస్ రూమ్ లో ఉన్నారా? ఎందుకురా? కొత్త లెక్చరర్ గారు వస్తున్నారంట. అవునా? ఏంటి అమ్మాయి? అమ్మాయి కదరా, జంటు. జింటా? అయితే పదండి మాట్లాడుకుందాం. పదబావా. బాబా క్లాస్ అయిపోతుంది. కాలేజీ బాగుంది, చాలా బాగా కట్టించారే. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా కిందికి చూస్తున్నావు? మీరే కదా సార్ సిట్ డౌన్ అన్నారు, అందుకే కిందకి చూస్తున్నా. సీ డౌన్ కాదమ్మా, సిట్ డౌన్, కూర్చోమని. మాకు తెలుసులే. ప్లీజ్ యువర్ అటెండెన్స్. 1, ఎస్ సార్. నెంబర్ 2, ప్రెసెంట్ సార్. 3, ప్రెసెంట్ సార్. 4, ప్రెసెంట్ సార్. 5, ప్రెజెంట్ సార్. 6, ఎస్ సార్. 7, ప్రెజెంట్ సార్. 8, ఇది నీకు ప్రెసెంట్ సార్. 9, ప్రెసెంట్ సార్. 10, ప్రెసెంట్ సార్. 11, ప్రెసెంట్ సార్. ఈరోజు మనది మొట్టమొదటి క్లాస్ కదా, మీ గురించి ముందుగా మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ముందుగా నువ్వు చెప్పయ్యా నీ గురించి. నీ గోల్ ఏంటో చెప్పు. నా పేరు కన్నబాబు అండి. మా నాన్న పేరు వీరబాబు అండి. నేను మా ఊరు ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నానండి. సర్పంచ్ అవ్వాలనుకుంటున్నావా? హాయ్. ఏంటో విశేషం. ఎందుకంటే పోయినసారి తిరణాల్లో నేను తెంగర పని చేశానని మా ఊరు సర్పంచ్ గారు ఆళ్ళందరి ముందు కొడేయండి బాబా దౌడ మీద. అంతా అడుపక్క ఆడలేనండి బాబు, ప్రాణం పోయినంత పని అయిందండి. అందుకనే అప్పుడే డిసైడ్ అయ్యానండి, ఏం చేసైనా సరే వాడికి పోటీ చేసి సర్పంచ్ అయిపోదామనండి. మీ ఓటు కూడా నాకు కావాలండి. ఓహో, బానే ఉంది. నువ్వు చెప్పయ్యా నీ గోల్ గురించి. చెప్పు. సార్ నేను ప్రేమిద్దాం అనుకుంటా సార్. ఆ? మంచి డబ్బున్న అమ్మాయిని చూసి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా సార్. మ్మ్. ఈ కష్టపడ్డం చదువులన్నీ మన వల్ల కాదు సార్, ఏదో డబ్బున్న అమ్మాయిని చూసి ప్రేమించడమే. ఆ? నువ్వు చాలా పెద్ద ముదురులా ఉన్నావు. కరెక్ట్ అండి. బాగా చెప్పనా? ఇప్పుడు నీ గోల్ ఏంటో నువ్వు చెప్పవయ్యా. సార్, నేను కాలేజీకి బెస్ట్ స్టూడెంట్ అవుదాం అనుకుంటున్నాను సార్. అలాగే బెస్ట్ ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఎందుకని? మా నాన్నకి మాట ఇచ్చాను సార్, కాలేజీకి బెస్ట్ స్టూడెంట్ అవుతానని. ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఐ విష్ యూ ఫ్యూచర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. మా ఎప్పుడు నువ్వు చెప్పయ్యా. ఇప్పుడు చూద్దాం ఏంటిది. వీళ్ళ ముగ్గురుతో జీవితాంతం కలిసి ఉండమే సార్ నా లైఫ్ డ్రీమ్.